దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ రోగం అనేది 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. అందరికీ కనిపించే శారీరక రోగం ఒకటైతే, ఎవరికి కనబడని ఆత్మీయంగా దిగజారిపోయిన, పడిపోయి చెడిపోయిన స్థితి. అయితే పరిస్థితి ఏదైనా కావచ్చు, అన్నిటికీ ముందు ప్రార్థన మాత్రమే. అది కూడా విశ్వాస సహితమైన ప్రార్థన. చావు చివరి దాకా వెళ్ళి ఇంకా అయిపోయారు అనుకున్న తర్వాత అద్భుతంగా తిరిగి కోలుకున్న వారి సాక్ష్యాలు అనేకం మనం వినే ఉంటాం. అలాగే ఆత్మీయంగా ఒక్కొక్కసారి పడిపోయి చల్లారిపోయి తిరిగి పాపంలో పడిపోయిన వారిని కూడా దేవుడు బాగు చేయగలరు. మహాజల అగాధరాశుల్లో ఉన్న వారిని కూడా లేవనెత్తగలరు. నా చెయ్యి మిమ్మల్ని రక్షించలేనంత కురుచ కాలేదు అని చెప్తారు దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవారు. కేవలం మారిన మనసుతో, పశ్చాత్తాప హృదయంతో రక్షించమని, క్షమించమని అడిగితే చాలు. నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరిచేది ఆయనే. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు, ప్రేమాస్వరూపి అయిన ఆయన ముందు మన ప్రతి సమస్యను పెట్టి స్వస్థత పొందుకోవాలని కోరుకుంటూ వందనాలు.